ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదును. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో అనేకము ఇంకా నెరవేరవలసి ఉంటుంది. అవును, ఆ ప్రకారంగానే దేవుడు దావీదు వంశంలో నీతి చిగురును వారి కొరకు మునిపిస్తానని, అనగా రక్షిస్తానని చెప్తున్నాడు. అవును, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా యెషయి మొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము అనగా చిగురు. అవును, దావీదు వంశమును అనగా యెషయి కుమారుడైనటువంటి దావీదు వంశమునందు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకంలోకి రప్పించడం జరిగింది. అవును, ఆయన దావీదు వంశములోను గోత్రంలోను పుట్టిన వాడైనటువంటి యేసేపు మరియమ్మల వంశంలో యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ రీతిగా జనించడం జరిగింది. కాబట్టి పిల్లరా, ఆయన మన కొరకు రక్షకుడుగా మానవ అవతారంలో భూమి మీదకు వచ్చాడు. అదని బట్టి మనము రక్షించబడ్డాము, కాపాడబడ్డాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.